విశాఖపట్నం జిల్లాలో మధురవాడలో జరిగిన ఈ విషాద ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధురవాడ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న అనుష జ్ఞానేశ్వర్ 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి మధ్య పెళ్లైన నాటి నుంచే గొడవలు జరుగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా సఖ్యతతో ఉన్న జ్ఞానేశ్వర్ అనుష గర్భవతి అనే విషయం తెలిసినప్పటి నుంచి మళ్ళీ గొడవ పడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మరోసారి వారి మధ్య మాటామాటా పెరిగి గొడవ తీవ్రమై ఆగ్రహంతో జ్ఞానేశ్వర్ 9 నెలల గర్భవతి అని కూడా చూడకుండా గొంతు నులిమి హత్య చేశాడు. ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి తన భార్యకు అనారోగ్యంగా ఉందని చెప్పడంతో వారు హుటాహుటిన ఇంటికి చేరుకొని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే శిక్ష తప్పదని భావించిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. అనుష తల్లి విశాఖ 4వ పట్టణ పోలీసుల ముందు నిందితుడికి ఉరిశిక్ష విధించాలని కోరారు. అన్నదండి నా అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాను అన్నది. రమ్మని కూడా అనలేదండి. మా ఎల్లుడి చిన్నల్లుడు ఉన్నది లోపల ఉన్నారండి. చిన్నల్లుడు మా చిన్నమ్మాయి ఆలయలు చేశారు. ఇద్దరు వెళ్ళి చేశారండి. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అయితే నా దగ్గరికి వచ్చి చెప్పిందండి నేను పెళ్లి చేసుకున్నాను. కోర్టులో ముందు పెళ్ళి అయిందండి. మా పెద్ద విడాకులు తీసేసుకున్నారు. ఈ అదగోలు గడు వల్ల పడి ఈయన తీసుకుంటున్నా అని చెప్పింది. చేసుకుంటూ ఎండాలంటే తీసుకోవాలి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళదండి అమ్మాయి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదండి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు. కొడుకుతుందని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరికి తెలుస్తుందని చంపేసాడు. మరి ఎప్పుడు మీరు అడగలేదా మరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదండి? అడగడానికి నా దగ్గరికి ఎప్పుడు వచ్చారండి. ఆ పిల్లలు పెళ్లి చేసుకున్నా అని చెప్పడానికి వచ్చిందండి. మళ్ళీ రాలేదు. ఎన్నేళ్ళు పరిచయం అమ్మ దగ్గరికి? కొన్ని అవసరాలు నాకు తెలియదు. నేను 3 సంవత్సరాలు ఏమైందమ్మా అసలు? నా మనవరాలు గర్భిణి. అవునమ్మా. ఎన్ని మంత్స్ గర్భిణి? 8 నెలలు గర్భిణి. 9 నెలలు పూర్తి అయిపోయాయి. రేపు ఆపరేషన్. రేపు ఆపరేషన్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందంటే మామూలుగా పడుకున్నారు. నిన్న అన్నం నీవు చేశారు. రాత్రి భోజనం చేశారు. బయటకి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాక హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాక ఏమైందంటే అన్నం తిన్నారు. అన్నం తినేసి పెట్టేశాక ఇంకా వెళ్ళి కొంచెం టీవీ ఫోన్ చూసుకుని పడుకున్నారు. నేను కొంత మళ్ళీ అన్ని తోమేసుకుని చేసి పడుకున్నాను. పడుకోబోతులేక నాకు నిద్ర పెట్టేసింది. ఎటో ఈ లోపల తెల్లారకట్లా మరి పొద్దున్న హాస్పిటల్కి 8 గంటలకు జాయిన్ అయిపోమని డాక్టర్ అయిపోయింది. అమ్మ నిప్పులు వస్తే నీకు నిప్పులు రానకు టాబ్లెట్ వేస్తాను. నిప్పులు రాలేదనుకో ఆపరేషన్ చేసేస్తాను పొద్దున్న. అయితే రాత్రే జాయిన్ అయిపోమన్నట్టు వీడు అన్నాడంట. పొద్దున్న వెళ్దాం అన్నాడంట. పొద్దున్న వెళ్దాం అంటున్నాడు. అమ్మమ్మ సరేలే పొద్దున్న అన్నా పర్లేదు, పొద్దున్న వెళ్ళిపోదామని నేను పొద్దున్న లేచి అంట్లు దొంకుని అన్ని శుభ్రం చేసేసుకుని ఇడ్లీ పెట్టుకుని ఆ ఇడ్లీ వేసి అన్ని రెడీగా పెట్టేసుకుని వెళ్ళి అని లెగ్గొట్టున్నాను. ఏ నీళ్ళు ఎక్కిన పోయి మీద స్నానం చేయించేస్తామని లేకేస్తుంటే పలుకులేదు. 2 కేకలకి లేచేది. అలాంటి 3వ కేక వేసాను కానీ లెక్కలేదు. అదే ఈ లోపల ఫోన్ అట్టుపోయే సందులో కూర్చొని అటు ఫోన్ చూసుకుంటున్నాడు. ఇది లేచిపోయి కాదు అనేసి ఇదేటో అని మాట్లాడుతుంది. అని మాట్లాడలేదా వచ్చి అలా కొడుతున్నాడు. కొడుకు ఇల్లు లాగేసేస్తున్నాడు. అలాగే కొడుకు లాగ అంటుంటే లేదమ్మా అయిపోయింది అంటున్నావా అని వచ్చి నెత్తి బాధేసుకుని ఆమెసి ఫోన్ చేసి డాక్టర్ గారికి ఫోన్ చేసి అంటే లేదమ్మా లేదు అయిపోయింది అనేసి అంటున్నాడు. ఏం జరిగిందమ్మా అసలు? నాకు అనుమానం లేదు. చనిపోవడానికి కారణం ఏంటి? చనిపోవడం ఆ 20 ఏం చేసేది మనకు తెలుదు. ఆ 20 ఏదో చేసేసి ఉంటాడు. ఆడికి తెలుసు. ఆడు ఏ 12 గంటలకో ఏపీకో నొక్కేసి ఉంటాడమ్మా. చెప్పిందండి చెప్పినట్టు కదా హాస్పిటల్లోని. నేను నిన్న మధ్యాహ్నం 12 గంటలకు 11 గంటలకు వచ్చాను. నేను గొడవలు గట్ట ఆలకించలేదు. ఆయన చెప్పరా పిల్లలు చెప్పలేదు కూడా. అబ్బాయి ఏం జాబ్ చేస్తాడు? జాబ్ ఏం చేస్తాడో నాకు తెలదు. ఎక్కడ విసిరోడ్లో జాబ్ ఏదో పెట్టాడంట. ఎక్కడో చేస్తాడంట ఉద్యోగం ఏదో 60,000 ఎంత వస్తాయంట. ఎక్కడో ఉంటారంట. నాకు తెలుసు. వాళ్ళకే తెలుసు, దానికే తెలుసు. పెళ్లి 2 సంవత్సరాలు అయింది కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో తెలీదా? పెళ్లి 2 సంవత్సరాలు అయింది. ఎన్నాళ్ళైంది నాకు తెలదమ్మా. 2 సంవత్సరాలు ఎక్కువ తెలిసిందే. పెళ్లి నాకు చెప్పింది.
తర్వాత తర్వాత ఎన్నాళ్ళు అయింది అన్నది నాకు తెలదు. ముందు ఎక్కువే 2 సంవత్సరాలకి ఎక్కువైంది. 2 సంవత్సరాలు ఎక్కువే పెళ్ళి అయింది. అయితే పెళ్ళి ఉంది అంటే ఇలాగే అత్తగారు అంటే మీ చుట్టాలు తెలుసండి. అంకపిల్ల అట్లేదో ఊరు ఉంటుంది నర్సీపట్నం గారి ఎట్లే తల్లిదండ్రులు వచ్చారండి. తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఇంకో అమ్మాయికో పళ్ళేవు. అబ్బాయి తల్లిదండ్రులు తల్లిదండ్రులు రాలేదు. వస్తారంట, మరి వస్తారో రారో మరి తెలదంటున్నారు. ఆడికి తెలదు. వాళ్ళకి తెలదు. పెళ్లి చేసుకున్నట్టంటే చేసుకున్నట్టు తెలుసు. ఇప్పుడు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లారు కదా. తీసుకెళ్ళారు పొద్దున్న తీసిపోయారు. నాకు ఆ పని లేదు. ఇదే అంశంపై విశాఖపట్నం జిల్లా నుంచి మా ఆంధ్రప్రభ టీవీ ప్రతినిధి వెంకటరమణ మరింత సమాచారాన్ని అందిస్తారు. విశాఖ మహానగరంలో 9 నెలల గర్భిణిని తన సొంత భర్తే గొంతు నిలిపి చంపిన ఘటన అక్కడ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఒక్కసారి కూడా ఉలిక్కుపడే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా జ్ఞానేశ్వర్, అనుష వీళ్ళిద్దరూ కూడా 22లో వీళ్ళిద్దరూ లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపించింది. అక్కడి నుంచి కూడా వీళ్ళంతా కూడా తగులు పడుతున్న పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు కనిపించిందని పోలీసులు కూడా నిర్ధారణ చేశారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితమే ఒక హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ రేపటి రోజున డెలివరీ అవుతుందనే నేపథ్యంలో భర్త భార్య ఇద్దరి మధ్యలో కూడా అనుష జ్ఞానేశ్వర్ మధ్యలో ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణ నేపథ్యంలోనే స్వయంగా ఈ కాళీయముడిగా భర్తే మారాడని చెప్పొచ్చు. ఎందుకంటే గొంతు నిలిపి చంపి ఒక సినిమా పక్కీలో అయితే ఆయన నటన చేశారని కూడా పోలీసులు అయితే నిర్ధారణ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడున్న అనుష చెల్లి అయినటువంటి వాళ్ళందరూ కూడా పోలీసులకు ఆశ్రయించడంతో దాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన తర్వాత అసలు గుట్టు అనేది బయటపడ్డదని చెప్పొచ్చు. అయితే దీనికి ఇప్పటికే విశాఖ సిపి దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఇప్పటికే మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతున్నప్పుడు కూడా ఈ యొక్క జ్ఞానేశ్వర్ ఎలాగైనా దొరికిపోతామంటే తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ పోలీసులకు వెళ్ళి లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత పోలీసులు పూర్తిగా దాని మీద కేసు పెట్టి రిమాండ్కి అయితే తరలించే పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. ఏదైతేనప్పుడు కూడా కట్టుకున్న భర్తే కాళీయముడిగా మారాడు. 9 నెలలు అంటే పూర్తి అయిన రేపు డెలివరీ అయ్యి ఒక 12 బిడ్డకి జన్మనిచ్చిన తల్లిని గొంతు నిలిపి చంపిన ఈ కీచకుడికి ఎలాంటి శిక్ష వేస్తుందో ఈ యొక్క న్యాయస్థానం అనేది ఎదురు చూడాలని చెప్తున్నారు అంతా కూడా. అయితే ఏదైతేనప్పుడు కూడా దీని మీద మహిళా సంఘాలు అటు బంధువులు కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకొని తనపై అంటే ఉరిశిక్ష విధించాలి ఇలాంటి వాళ్ళకంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ న్యూస్, విశాఖపట్నం. పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ఆర్టీసీ డిపో పక్కనుండే ఒక కాలనీలో ఇక్కడ మన గెద్దాడ జ్ఞానేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను 28 ఇయర్స్, అలాగే మనకి కేదార్ శెట్టి అనూష అని చెప్పేసి ఆమె 27 ఇయర్స్, వీళ్ళిద్దరూ నివాసం ఉంటున్నారు. వీళ్ళిద్దరు స్టోరీ తెలుసుకుంటే ఏంటంటే ఈ గెద్దాడ జ్ఞానేశ్వరరావు అనే అతను మన దువ్వాడ ప్రాంతం గాజువాక ఏరియాకి సంబంధించిన వాడు. ఈ మన అనూష అనే ఆమెకి సంబంధించింది అయితే వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా అడ్డు రోడ్డు దగ్గర ఉంటారు. అక్కడ వాళ్ళ ప్రాంతం. వీళ్ళిద్దరికీ కూడా కొన్ని రోజుల క్రితం పరిచయం అయింది. లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న తర్వాత ఇద్దరు 2022 డిసెంబర్ 10వ తారీఖున మన సింహాచలంలో పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ముందు కాపురం మన అరిరవ పోలీస్ స్టేషన్ ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉండేవారు. తర్వాత మన పెందుర్తి ఏరియాలో కొన్ని రోజులు కాపురం ఉన్నారు. తర్వాత మన మధురవాడ ఏరియాలో కూడా ఈ కాపురం ఉన్నారన్నమాట. ఈ క్రమంలో ఉండేటప్పుడు ఈ మధ్యకాలంలో అతను యాక్చువల్గా ఏం చేస్తుంటే జ్ఞానేశ్వరరావు మన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఆర్గనైజేషన్లో ఈయన పనిచేస్తుంటాడండి. వాళ్ళకందరికీ కూడా ఈయన దగ్గర కొంతమంది టీం ఉన్నారు. ఈ టీంతో పాటు ఈ స్కూల్స్లో ట్రైనింగ్ అది ఇవ్వడం, అది చేయడం, స్కౌట్స్ని తయారు చేయడం అది చేస్తుంటాడు. ఈ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఈ విధంగా అమ్మాయితోటి ఈ విధంగా లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని కాపురం ఉంటున్నాడు అనమాట. ఈ విధంగా ఉండేటప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అమ్మాయికి ప్రెగ్నెన్సీ అవుతుంటప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పడం ఏంటంటే ఆయన వదిలించుకోవాలని చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి. ఆ మధ్యకాలంలో తనకి ఏదో క్యాన్సర్ వచ్చింది, కొన్ని రోజుల్లో చనిపోతాడని డాక్టర్ చెప్పాడు. అనవసరం నీ జీవితం పోద్ది, నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో, నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంట. వాళ్ళ సిస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందట. ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా ఉంటే జీవితం నీతోటే ఉంటానో అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక 1 year ముందు జరిగిందట.
తర్వాత ఒక 5 నెలలు 6 నెలల ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే మా పేరెంట్స్కి తెలియదు మనం పెళ్లి చేసుకున్నట్టు, వాళ్ళు బతకనివ్వరు, నన్ను బతకనివ్వరు, నిన్ను బతకనివ్వరు, ఎందుకు గొడవలు, మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం అని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనూష అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. ఇలాగ క్రమంలో ఉన్నప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు 9th మంత్. యాక్చువల్గా నిన్న మన రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ సుధా గారు అని చెప్పేసి ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారు. నిన్న క్లినిక్ కూడా నిన్న సాయంత్రం 7 గంటలప్పుడు ఈమె తీసుకొని ఆ డాక్టర్ గారు చూపించారంట. డాక్టర్ గారు జాయిన్ అయిపో బాబు ఇమీడియట్గా అంటే, ఇవాళ ఆదివారం అని రేపు జాయిన్ అవుతామని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ కాల్కి రాత్రి 11 గంటల వరకు స్టేటస్ పెట్టడం, ఫోన్ చేయడం కూడా అమ్మాయి చేసిందనమాట. చేసిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారనుకున్నారు. ఇవాళ ఆదివారం ఉదయం జాయిన్ అవుతారు. నిన్న ఈ అమ్మాయికి ఇలాగా డెలివరీ టైం వచ్చిందని చెప్పేసి హెల్ప్ కోసం అని చెప్పేసి ఈ అనూష వాళ్ళ అమ్మమ్మ గారిని వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళందరూ పంపిస్తారు. నిన్న అన్నపూర్ణమ్మ గారు అనుకుంటా వాళ్ళ అమ్మమ్మ పేరు. ఆమె నిన్న 11 గంటలకు వచ్చారు. 10 గంటలకు వచ్చిన తర్వాత నిన్న ఆమె ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత చనిపోయిన అనూష ఆమె భర్త జ్ఞానేశ్వర్ ఇద్దరు లంచ్ చేశారు. తర్వాత ఏమో సాయంత్రం కూడా వాళ్ళు ఈవినింగ్ అలాగా తిరగడానికి వెళ్ళారంట. 4 గంటలకి 6:30 7 వరకు తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత కొంతసేపు ఉండి మళ్ళీ క్లినిక్ కానీ మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ 9 గంటలకు వచ్చి భోజనం చేసి ఇద్దరు కూడా తినేసి పడుకున్నారట. ఉదయం హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలి కదని వాళ్ళ అమ్మమ్మ వేగం పడుకోండి, నేను పడుకుంటానని చెప్పి ఆమె వేరే గదిలో పడుకున్నారు. లేచి చూసి అన్ని పనులు చేసి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వాలి కానీ లేపిందంట అను అని. ఇతనేమో పక్కన ఎక్కడో ఫోన్ చూసుకున్నాడట. లేపితే లెగట్లేదు, కదట్లేదు. డేడి బాబు అను కదట్లేదు, లెగట్లేదు అమ్మ అనుకొని ఆ అబ్బాయిని పిలిపించి ఆ జ్ఞానేశ్వరం చెప్తే ఆయన కూడా లేపినట్టు నటించాడంట. లేపినట్టు నటించి లెగట్లేదు అమ్మ అనుకొని అప్పుడు కేకేస్తే కింద వాచ్మెన్ భార్య వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ పట్టుకొని చేస్తే ఈయన ఎదురుగుంటా మనకి మా గ్రేహౌండ్స్లో పనిచేస్తున్న విజయ్ అని చెప్పి కిరణ్ అని చెప్పేసి ఇద్దరు పోలీస్ పర్సనల్స్ ఉంటారు. ఆ విజయ్ అనే ఆయనకి కారు ఉంటుంది. ఆ కారులో వీళ్ళందరూ తోడు పెట్టుకొని ఇలా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తాడు అతను. ఆ ఫ్రెండ్స్ కూడా వస్తారు అతనికి. వాళ్ళందరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఫస్ట్ ఏంటంటే ఆమెను వాత్సల్య హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ గారు ఎవరు ఉండరు. తర్వాత అక్కడ నుంచి అక్కడ అంబులెన్స్లో ఎక్కిస్తారు. ముందు కార్లో వెళ్ళిన తర్వాత అంబులెన్స్ నుంచి తర్వాత కీర్తన హాస్పిటల్కి తీసుకెళ్తారు. కీర్తన హాస్పిటల్ ఎవరు మెడికల్ డాక్టర్లు ఎవరు అవైలబుల్ లేకపోతే మనకి అరిలోవా కేర్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్లు అడ్మిట్ చేసుకొని చెక్ చేసిన తర్వాత చనిపోయిందని చెప్తారనమాట. చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఫోన్ చేపిస్తాడు. చేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి బాడీని కేజీహెచ్కి తరలించడం జరిగింది. అక్కడ ఆయన్ని మన పోలీస్కి ఇంటిమేషన్ వచ్చిన వెంటనే వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలను తెలుసుకున్న తర్వాత ఆయన అదుపులో తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇస్తున్నారండి. దీన్ని హత్యా నేరం కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. చట్టపరంగా వాడిని కఠినంగా శిక్షించడానికి అన్ని విధాల దర్యాప్తు. ఈ అమ్మాయి పెళ్ళి 7 years లోపు కాబట్టి మన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారితో కూడా దీన్ని పంచనామా చేయించడం కూడా జరుగుతుందండి. మాకు తెలుస్తున్నది ఏంటంటే అమ్మాయి ఎవరితోటో నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరితోటో ఉంటున్నావు అని చెప్పి నన్ను కంటిన్యూగా టార్చర్ పెడుతుందండి. అది తట్టుకోలేక నేను ఈ విధంగా చేయవలసి వచ్చింది అన్నట్టు ఆయన అంటున్నాడు. ఇంకా పూర్తిగా ఇంట్రాగేషన్లో మాకు ఫ్యాక్ట్స్ అనేవన్నీ బయటపడతాయి. ప్రస్తుతానికైతే ఆయన థ్రోట్లింగ్ అనమాట. ఆయన చేతితోటి మెడపెట్టి అమ్మాయి 9th month అండి, అడ్వాన్స్ ఈరోజు డెలివరీ అవ్వాలి. ఈ సిచ్యువేషన్లో ఆమె ఇంకా పెనుగులాటకి ఎక్కువ సౌట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం లేదని మాకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఆ అబ్బాయి కూడా అనడం ఏంటంటే ఆమె 9th month ఉండడం వల్ల ఇంకా రెసిస్ట్ చేయలేకపోయింది సార్, నేను ఇంకా చేసేసాను అన్నట్టు అంటున్నాడు. కానీ ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్లో డీటెయిల్స్ అన్ని తెలిస్తే ప్రెజెంట్ ఇప్పటి వరకు తెలిసిన విషయాలు అయితే ఇవ్వండి. అబ్బాయి కుటుంబంలోనే తెలియదు. అమ్మాయి తాలూకా సిస్టర్ గానే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ వాళ్ళందరూ కూడా పెళ్లికి అటెండ్ అయ్యారు. సింహాచలంలో 2022లో మ్యారేజ్కి వీళ్ళు అటెండ్ అయ్యారు. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే ఇప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే అబ్బాయి పేరెంట్స్కి ఈ విషయంలో తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారో తెలుస్తుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా ఉంటే డీటెయిల్స్ తెలుస్తాయి.